హాయ్ ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించింది చూసారా? మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ బాగుంది కదా. అసలు ఆ పిల్ల ఆట పులిలాగా ఆడింది కదా, ఇలా పట్టుకొని చాలాసేపు నిల్చో ఉండింది కదా. శ్రీముఖి కూడా వచ్చేసి అతనితోటి కళ్యాణ్ తోటి కళ్యాణ్ కానీ కానీ జస్ట్ ఆసియానే కదా అని చెప్పి అన్నా కూడా జస్ట్ ఆసియా అంట, ఆడపులిలాగా ఆడితే ఆ పిల్ల కానీ అని చెప్పండి. అమ్మాయికి వెయిట్ పెట్టినా కానీ చాలాసేపు నిల్చొని సూపర్గా ఆడింది అబ్బా ఆసియా మాత్రము. ఇంకా బిగ్ బాస్ కూడా అమ్మాయి వచ్చేస్తుంది. ఇంకా లైన్ ప్రకారం చెప్పుకుంటా పోతాము. ఇంకా బిట్టు వచ్చి సంజ పిలుస్తూ ఉంటుంది. బిట్టు పిలుస్తూ ఉంటే ఏంది అంటాడు. ఏంటంటే లేదు ఆ రూమ్కి వెళ్ళాలి, ప్యారడైజ్ రూమ్కి వెళ్ళాలా మనము అనేసరికి ఎంతసేపు రూము మార్కులు అంటావేంది నువ్వు అని చెప్పేసి, ఫస్ట్ వచ్చిన 2 వీక్స్ ఎలా ఉన్నాము, ఎంత జాలీగా ఉన్నాము, నువ్వు వచ్చేసి ఆ డ్రెస్ వేసుకొని ఈ డ్రెస్ ఎలా ఉంది అని చెప్పి అడిగావు, ఎంత సరదాగా ఉన్నాము. ఇప్పుడు ఆ సరదా అంతా ఏమీ లేదు, ఫన్ ఏమీ లేదు, కొంచెం జాలీగా ఉండాలి కదా అనేసి బిట్టు అంటాడు. నేను అలాగే ఉన్నాను జస్ట్ నేను అడుగుతున్నాను అంతే అని చెప్పేసి అంటుంది. అన్న కూడా లేదు చూడు, నువ్వు మీ దయ్యం ఫేస్ పెట్టున్నావు, అంటే దయ్యంలాగా ఫేస్ పెట్టున్నావు, నువ్వు కాదు, నువ్వు మాట్లాడబోకపో దాకా గొడవ పెట్టుకుంటా ఉంటావు నువ్వు. నేను 100% టాస్క్ ఆడిన తర్వాతే నీతో నేను మాట్లాడతాను అని చెప్పేసి తనైతే అంటాడు. ఇంకా తర్వాత వచ్చేసి సారీ చెప్పేస్తుంది. అప్పుడు కూడా అంటాడు, లేదు నువ్వు వచ్చేసి ఎంతసేపు గేము అదే అయ్యేసరికి నాకు టెన్షన్ వస్తుంది అని చెప్పేసి తను అంటాడు. ఈ అమ్మాయి కూడా అవును నాకు టెన్షన్ వస్తుంది గేమ్ అంటే, మిగతా అప్పుడు నేను ఇలాగే ఉన్నాను కదా అనేసి అంటుంది. ఇంకా పవన్ కళ్యాణ్ సాండ్రా వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు. అక్కడంతా సిద్ధు వాళ్ళంతా మాట్లాడుతుంటారు. నిన్న కూడా టాస్క్లో వచ్చేసి నేను మీకు వాళ్ళకేదో హింట్ ఇస్తున్నాను అనుకొని ఆ అమ్మాయి ఏమో సీరియస్ అయిపోయింది సాంద్రా అని చెప్పేసి అంటాడనమాట. అంతలోప్పుడు అక్కడ ఈ అమ్మాయి కూడా ఉంటుంది, సోనియా కూడా ఉంటుంది. అవునవును అమ్మాయి అన్ని రూల్స్ అని చెప్పి మాట్లాడుతుంది. వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చేసి పిల్లో దాంట్లో విన్ బ్యాగ్లో పడుకో లేదు లోపలికి వచ్చి ఖచ్చితంగా పడుకోవాలి అన్నట్టు మాట్లాడింది అనేసరికి ఇంకా పవన్ కళ్యాణ్ అవునవును అయినా కూడా ఇప్పుడు ఏదైనా ఉంటే వాళ్ళ హస్బెండ్తో షేర్ చేసుకోవాలి కానీ పక్కన వాళ్ళ మీద దుద్దడం ఏంది, అది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి వాళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే ఆమె రూల్స్ మాట్లాడుతూ ఉంది అనేసి వాళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా కొంచెం సేపు ఇంకా మహేష్ సాండ్రా వాళ్ళు వచ్చేసి మాట్లాడతారు. సాండ్రాతో అంటాడు మహేష్ వచ్చేసి, ప్రతిసారి మనకే ఇలా జరుగుతుందని చెప్పి అనుకుంటున్నావా, నెక్స్ట్ టాస్క్లో మనము గెలవచ్చేమో అనేసరికి సాండ్రా అంటుంది లేదు నాకైతే నమ్మకం పోయింది, నాకైతే అసలు ఏమీ లేదు, ఈ ఫార్మేట్ అంతా నాకు తెలియడం లేదు, అందువల్ల నేను ఓడిపోతా ఉన్నాను అని చెప్పేసి సాండ్రా కూడా అనడం అయితే జరుగుతుంది. ఇంకా తర్వాత వచ్చేసి ఫన్ చేసుకుంటారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ అతను ఉన్నారు కదా నూకరాజు, వాళ్ళంతా ఫన్ చేసుకుంటూ ఉంటారు. కొంచెం సేపు అయిపోతుంది. ఇంకా తర్వాత వచ్చేసి కపుల్స్ అప్పుడు ఒక నోటీస్ బోర్డు అయితే వస్తుందన్నమాట. ఏంటి అంటే మీరు ఫస్ట్ ఉన్న వాళ్ళని వచ్చేసి కపుల్స్గా చేసుకోవాలా అనేసి ఒక నోటీస్ బోర్డు అయితే వస్తుంది. అది చూసిన వెంటనే అక్కడ కూర్చోంటారు అందరూ కూర్చునేసరికి అప్పటికే వాళ్ళు ఎవరికి వాళ్ళు మాట్లాడేసుకున్నారనమాట. వాళ్ళు అంటే ముందు రోజే వాళ్ళైతే మాట్లాడుకున్నారు అనుకుంటా, ఏదైనా గేమ్ వస్తే కలుద్దాము అన్న ఉద్దేశంతో వాళ్ళైతే మాట్లాడుకున్నారు. ఇప్పుడు వచ్చేసి నీతు పవన్ మాస్టరు అండ్ వాళ్ళ వైఫ్ ఉన్నారు కదా రీతు, వీళ్ళు ఒక టీమ్గా మాట్లాడేసుకున్నారు. అంటే స్నేహం కోసం అనే కాన్సెప్ట్ కూడా పెట్టుకున్నారు. వాళ్ళైతే మాట్లాడేసుకున్నారు, ఎవరికి వాళ్ళు పెట్టుకొని మాట్లాడుకుంటున్నారు. ఇంకా ఈ అమ్మాయి వచ్చేసి ఎవరు మర్చిపోతున్న పేర్లు, సాండ్రా వచ్చేసి మిగతా అప్పుడేమో ఆయనతోనే కూర్చో ఉంటుంది, పక్కన వాళ్ళతో వచ్చి కలవాలి కదా, అలా కలవదు. అంతకుముందు కూడా మహేష్ చెప్పాడు మనము ఇలా కూర్చోంటే బాగుండదు, మనం వెళ్ళేసి వాళ్ళతో మాట్లాడాలి మనము అని చెప్పేసి తను చెప్పాడు. అయినా కూడా ఏం పోతాంలే నా ఇష్టము, ఒకరి గురించి ఏంటి, నా బతికేది మన గురించి మనం బతకాలి కదా అన్నట్టయితే మాట్లాడింది కదా. ఏ రోజైనా వచ్చి ఆ అమ్మాయిలతో మాట్లాడినా, అతను వచ్చి అబ్బాయిలతో మాట్లాడినా వాళ్ళు టీంలోకి చేర్చుకుంటారు. అది కూడా కాకుండా వీళ్ళకి దురదృష్టమో లేకపోతే గెలవలేకపోతున్నారో అర్థం కావట్లేదు కానీ ఒక్క టాస్క్ కూడా వాళ్ళైతే గెలవడం లేదు. ప్రతి ఒక్క టాస్క్ అయితే వాళ్ళు ఓడిపోతూ ఉన్నారు కదా. అందుకే ఎవరైనా తీసుకోవడానికి కూడా వచ్చేసి వాళ్ళు భయపడుతున్నారు, అంటే రిస్క్ అనే అనుకుంటున్నారు. తర్వాత శ్రీముఖి వచ్చి అడిగినప్పుడు కూడా వాళ్ళదే చెప్తారు, రిస్క్ మేము ఫేస్ చేయలేము అని చెప్పారంటారు. ఒక టాస్క్ అయినా గెలిస్తే వాళ్ళతో ఆడాలని ఉంటుంది కానీ లేకపోతే వాళ్ళకి ఆడాలని ఉండదు కదా, అంటే వీళ్ళు వేస్ట్ అన్నట్టయితే పక్కన పెట్టేశారు. వాళ్ళు ఈ వారం అయితే ఎలిమినేషన్ అవుతారు, మళ్ళీ రీఎంట్రీ ఇస్తారు. ఇంకో 2 వీక్స్ తర్వాత ఏమో రీఎంట్రీ ఇస్తారు, మళ్ళీ ఇంకొక జంట అయితే వస్తారనమాట.
అమర్ అండ్ అభినయ అనేది పేరు చెప్పాను నేను. వాళ్ళైతే వస్తారు, వాళ్ళైతే యోగా టీచర్లు, వాళ్ళైతే మళ్ళీ వస్తారు, వీళ్ళు కూడా మళ్ళీ వస్తారనమాట. ఇంకా తర్వాత వస్తుంది ఆ తర్వాత వచ్చేసి అమ్మాయి వచ్చి అడుగుతుంది ఎవరు, సాండ్రా వచ్చేసి చూడండి నన్నైతే ఎవరు తీసుకోవడం లేదు, ఏంటిది మేమైతే తక్కువలో ఉన్నాం, మీరంతా కనీసము భానుజ అనే వాళ్ళకి 25 అట్లా ఉంది, మీకు 25 ఉంది కదా, మమ్మల్ని తీసుకోవచ్చు కదా అంటే లేదు మేము పవన్ కళ్యాణ్ వాసంతి వాళ్ళతో ఆడుకోవాలని చెప్పేసి మేము అనుకున్నాము, ఇప్పుడైతే కుదరదు అని చెప్పేసి వాళ్ళైతే అంటారు. ఇంకా మాస్టర్ వాళ్ళని అడిగితే మాస్టర్ వాళ్ళు లేరు. ఇంకా వాళ్ళు ఉన్నారు నూకరాజు వాళ్ళైతే వాళ్ళతో ఎవరితో శివ వాళ్ళతో అయితే టైఅప్ అయిపోయినారు. ఎవరికి వాళ్ళు టైఅప్ అయిపోయినారు. ఇప్పుడు మారమంటే ఎలాగా కష్టము, ఇంకా ప్రతి ఒక్కరిని అడిగేసరికి లేదు కుదరదు మేమైతే అయిపోయాము టైఅప్ అయిపోయాము అని చెప్పేసరికి ఇంకా రూమ్లోకి వెళ్ళి ఏడస్తా ఉండేసరికి అక్కడికి మాస్టర్ కూడా లోపలికి పోబోతాడు. ఆగండి, రండి, రావద్దు, వెళ్ళిపోండి, నేను ఇక్కడికి వచ్చారంటే నేను సింపతితో ఏడుస్తున్నాను అని చెప్పి మీరు అనుకుంటారు, రాబాకండి పోండి అని చెప్పేసి వాళ్ళని అయితే అంటుంది అనమాట. అనేసరికి ఇంకా వాళ్ళు సరేలే ఎందుకులే అని చెప్పేసి అక్కడికైతే వెళ్ళిపోతారు. బిట్రు ఒక మాట అంటాడబ్బా ఎవరితోటి, వాళ్ళ వైఫ్ తోటి, సంధ్య తోటి, చూడు పాపము మనం వాళ్ళని తీసుకుందామా, ఏమి నీకు ఇంటికి వెళ్ళిపోతాము అని చెప్పి నీకు ఏమన్నా భయంగా ఉందా, మనం తీసుకుందామా అనేసరికి వద్దు ఏం అవసరం లేదు, వాళ్ళొక టాస్క్ అన్నా గెలిచారా తీసుకోవడానికి, ఏం అవసరం లేదు, మనం ఏమి తీసుకోవలేదులే అని చెప్పేసి సంధ్య కూడా మాట్లాడుతుంది. ఇంకా శివ కూడా వచ్చేసి ప్రియాంకతో అంటాడు, ఇప్పుడు నిన్న టాస్క్ ఆడుతున్నప్పుడు అక్కడ అది ఉంది, కీ అక్కడ ఉంది, ఎల్లో కలర్ కీ ఉంది అని చెప్తున్నాడే కానీ ఆ కీ తీసుకోవడానికి తను పోలేదు, తనకి బ్యాక్ పెయిన్ ఉంది కొంచెము, అందువల్ల పోలేకపోయాడు, అందుకని వద్దు అని చెప్పేసి అంటే ఆయన ఆల్రెడీ బ్యాక్ పెయిన్ మీద హార్ట్ ప్యాక్ పెట్టుకుంటా ఉన్నాడు, రిస్క్ ఎందుకు వాళ్ళతో ఓడి. ఇంకా వీళ్ళు వచ్చేసి ఎవరు నూకరాజు వాళ్ళు వచ్చేసి నూకరాజుకి ఆల్రెడీ చెయ్యి ప్రాబ్లం ఉంది, ఇప్పుడు మాకు చెయ్యి ప్రాబ్లం ఉంది, ఆయనకి బ్యాక్ ప్రాబ్లం ఉంది, పోతే ఇద్దరికీ నష్టం వస్తుంది, అందుకనే మాకొద్దు అని చెప్పేసి వాళ్ళు ప్రియాంక శివ వాళ్ళతో టైఅప్ అయి ఉంటారు. అట్లాగా ఎవరికి వాళ్ళు మాకొద్దు అని చెప్పేసరికి వీళ్ళు చూసే వాళ్ళకి అయ్యే పాపం అనిపిస్తుంది, అయ్యో వీళ్ళని ఎవరు తీసుకోలేదా, వీళ్ళంతా ఒంటరి అయిపోయారా అనే ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుంది. కానీ వీళ్ళు ఏ టాస్క్ అన్నది గెలవలేదు, 100% పెట్టడం లేదు, సో ఎవరు తీసుకోవడానికి రిస్క్ కూడా చూపించట్లేదు. ఇంకైతే వచ్చేస్తుంది ఎవరు, శ్రీమకి తత్తరకెడతాయి అనుకుంటా శ్రీమికి వచ్చేసి ఏంటి మీ ఇద్దరిని ఎవరు తీసుకోలేదా, రియల్లీ ఎవరు తీసుకోలేదా అని చెప్పేసి అయితే అడుగుతుంది. ఆల్రెడీ మొత్తము చూసే ఉంది, ఇంకా చూసి కూడా వచ్చేసి ఇంకా తీసుకోలేదా అని చెప్పేసి అంటుంది. దానికి ముందు ఏం జరిగిందంటే శాండ్రా వచ్చేసి మహేష్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది అనమాట. మహేష్ మాట్లాడుతున్నప్పుడు ఇక్కడికి బిట్రు వస్తాడు. బిట్రు వచ్చిన తర్వాత వాడు చెప్తుంది, మాకు తెలుసు, నిన్న నైటే మేము డిస్కస్ చేసుకున్నాం, మా టీం పెడితే ఇద్దరుగా అని చెప్తే మనని డివైడ్ చేస్తారు అని చెప్పి అనుకున్నాం మేము అనేసరికి బిట్రు వచ్చి అడుగుతారు, మీరు అలా అనుకున్నారు కదా, అనుకున్నప్పుడు ఇంకొక టీం దగ్గరికి వెళ్ళి ఈ గేమ్ పెడితే మమ్మల్ని తీసుకోండి అని మీరు ఎందుకు చెప్పలేదు అని చెప్పేసరికి ప్రతి ఒక్కరు పాయింట్ చేసేవాళ్ళు ఇక్కడ సమయానికి ఎవరు తీసుకోరు అని చెప్పేసి వాళ్ళకైతే గొడవ పెట్టుకుంటుంది సాంద్ర. అట్లా గొడవ పెట్టుకోవడం వల్ల ఎవరు మాట్లాడడం లేదు. మళ్ళీ వచ్చేసి ఈ అమ్మాయి మాట్లాడడానికి వస్తుంది, ఎవరు జాను మాట్లాడడానికి వచ్చిందట. నమస్కారం, ఇక్కడ నుంచి పొండి అని చెప్పేసి అయితే అతను అంటాడు. అంటే వాళ్ళేమో అరవడానికి ట్రై చేస్తున్నారు కానీ ర్యాష్ అయిపోతున్నారు, కానీ కలద్దాము చేద్దాము అని అయితే వాళ్ళైతే అనిపించట్లేదు. ఇంకా శ్రీమికి వచ్చేసి అడుగుతుంది, ఏంటి తీసుకోలేదు అని చెప్పి ప్రతి ఒక్కరిని అడుగుతుంది, ఏంటి కారణం అంటుంది. అది 1 అవర్ లాగ తీయడానికి అట్లా చేశారు, కానీ కారణం ఏంటి అంటే వీళ్ళని తీసుకోవడం ఎవరికి ఇష్టం లేదు. ఎందుకు అంటే వీళ్ళు టాస్క్ ఏమీ ఆడడం లేదు, వీళ్ళకి 0 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళని తీసుకోవడానికి ఎవరికైతే ఇష్టం లేదు, అదే కారణము. ఇంకా లాస్ట్ సార్ అడుగుతున్నాను అని కూడా శ్రీముఖి అడుగుతుంది. లాస్ట్ అడిగినా, ఫస్ట్ అడిగినా, థర్డ్ అడిగినా ఎవరు తీసుకోవట్లేదు. సరే, ఇంకా 4 ఉన్నారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క టీం పేర్లు అయితే పెట్టుకున్నారనమాట. ఇక ఒకరు వచ్చేసి స్నేహం కోసమని, మనమని, ఒకరికి ఒకరము అని చెప్పేసి ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క టీం అయితే పెట్టుకున్నారు. సరే, ఇంకా అందరినీ లోపలికి అయితే పిలిచేసి ఒక స్పిట్టు స్టీలు అనేది 2 పెడుతుంది అనమాట. స్పిట్ అని తీసుకుంటే వాళ్ళకు వచ్చిన పాయింట్లు పంచుకోవడం, స్టీల్ అనేది తీసుకుంటే వాళ్ళే ఉంచుకోవడం అనమాట. ఆ 2 పెడుతుంది. ఇప్పుడు వీళ్ళు స్పిట్ తీసుకొని వాళ్ళు స్టీల్ తీసుకున్నారు అనుకోండి, వీళ్ళ మార్క్స్ అని వాళ్ళకి ఇద్దరికి రాదు. ఇద్దరు స్పిట్ తీసుకుంటే ఇద్దరికి మార్క్స్ రావు.
అనేసి పెడుతుంది, చెప్తుంది. సరే ఇంకా ఒక్కొక్కరిని లోపలికి పిలుస్తుంది. ఇక నూకరాజు, లాస్య అనేది పిలుస్తుంది. పిలిచి అడిగేసరికి వాళ్ళు మేము స్పిట్టే తీసుకుంటాం మేము, ఎందుకంటే మమ్మల్ని నమ్ముకొని ప్రియాంక వాళ్ళు ఉన్నారు కదా, అందుకే మేము తీసుకుంటాం అంటారు. ఇంకా ప్రియాంక వాళ్ళని పిలిచి మీరు గెలవాలనే వచ్చారు కదా, ఏం తీసుకుంటారంటే మేము కూడా స్పిట్టే తీసుకుంటాము, పంచుకుంటాము అని చెప్పేసి. ఎందుకు అంటే ఒకసారి వచ్చేసి నూకరాజు అంటాడు, చావునైనా సస్తాను కానీ గేమ్లో 100% పెట్టి సస్తాను అని చెప్పి అన్నాడు. ఆ గేమ్ స్పిరిట్ నాకు నచ్చింది అని చెప్పేసి అంటాడు. ఇంకా శ్రీముఖి కూడా ఏం తీసుకోవచ్చు కదా అంటుంది, కానీ ఆ మాట ఎవరేం పట్టించుకోలేదు. అదైతే వాళ్ళైతే తీసుకున్నారు. ఇంకపోతే పవన్, అంజలి వాళ్ళు వస్తారు. ఫస్ట్ వచ్చింది వాళ్ళే, నేను సెకండ్ చెప్పండి. ఫస్ట్ అంజలి, పవన్ వాళ్ళు వస్తారు. వాళ్ళని అడుగుతారనమాట. వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు స్పిట్టే తీసుకుంటాం మేము అంటారు. ఇంకా నటరాజు మాస్టర్ వాళ్ళు వస్తారు. నటరాజు మాస్టర్ వాళ్ళ వైఫ్ వచ్చినప్పుడు మీరు ఏది తీసుకుంటారు, స్పిట్ తీసుకుంటారా, స్టీల్ తీసుకుంటారు అంటే ఫస్ట్ అతను ఉండేసి లేదు మేము స్టీల్ తీసుకుంటా అన్నట్టు మాట్లాడతాడు. వాళ్ళ వైఫ్ ఉండేసి లేదు వాళ్ళు స్పిట్టే తీసుకొని ఉంటారు, ఎందుకు అంటే నేను ట్రస్ట్ చేస్తున్నాను వాళ్ళని అని చెప్పేసి వాళ్ళ వైఫ్ అంటుంది. అప్పుడు నటరాజ్ మాస్టర్ కూడా సరే నేను ఈసారికి ఒకసారి నేను వాళ్ళనైతే నమ్ముతున్నాను, నేను వాళ్ళు కానీ వేరేది కానీ తీసుకుంటే నేను ఇంకా జీవితంలో వాళ్ళని ఇక్కడ నమ్మను అనేసి మాస్టర్ కూడా అంటాడు. ట్రస్ట్ కోసం ఆయన కూడా స్పిట్టే తీసుకున్నారు. అంటే ఎలా మోసం చేస్తాము, మనం నమ్ముకొని టీంలో జాయిన్ అయినప్పుడు మోసం అయితే చేయలేము కదా అన్న ఉద్దేశంతో ఆయన అయితే తీసుకున్నారన్నమాట. ట్రస్ట్ కోసం అయితే వాళ్ళైతే తీసుకున్నారు. ఇంకపోతే భాను, జాను వస్తారు. వాళ్ళు కూడా స్పిట్టే తీసుకున్నారు. ఆ తర్వాత కళ్యాణ్ వాసంతి వస్తారు. కళ్యాణ్ వాసంతి వచ్చేసరికి ఏమడుతుంది తెలుసా, మీరు గెలవడానికి వచ్చారు కదా ఎక్కడికంటే, అవును మేము అందరితో మాట్లాడేది ఒక రీతు, కళ్యాణ్తో మాట్లాడేది ఒక రీతి అయిందంటే మ్యానిపులేట్ చేసేసింది శ్రీముఖి. మీరు వచ్చారు కదా ఇప్పుడు విన్నింగ్ అన్నప్పుడు విన్నింగ్ను వదిలేసుకుంటారు అనేసరికి ఆయన కప్పు అనుకున్నాడేమో. లేదు మేము విన్నింగ్ మాకు కావాలా, మీరిద్దరు ఎందుకు వచ్చారు షోకి అని అడుగుతుంది. అడిగేసరికి ఏముంది మేము గెలవాలా, మేమంటూ నిరూపించుకోవాలని వచ్చాం, మేము విన్నింగ్ మాకు కావాలా అని చెప్పేసి అంటుంది అమ్మాయి కూడా వాసంతి. ఇంకా కళ్యాణ్ కూడా ఉండేసి ఇప్పుడు 2 ముద్దలు అన్నం ఉన్నప్పుడు నా వైపు ఒక ముద్ద నేను ఒక ముద్ద తింటాను కానీ ఆ తర్వాత పక్కన సంగతి చూస్తాను కానీ నేనైతే ఇప్పుడు ఇవ్వదలుచుకోలేదని చెప్పేసి అతను స్టీల్ అది చేసుకుని ఉంటాడు. ఆయనకు అర్థమై ఉండదు, ఒకవేళ విన్ అని చెప్పి అనుకున్నాడేమో, కానీ టీమును మోసం చేసినట్టే కదా మామూలుగా వేసుకున్నా కూడా, అందుకే ఓడిపోయినాడు అనిపించింది నాకైతే. అంటే కలిసి ఆడదాం అనుకున్నారు కదా. ఇంకా తర్వాత సిద్ధు, సోనియా వచ్చిన తర్వాత వాళ్ళు కూడా వచ్చేసి స్పిట్ అంటే వాళ్ళు కూడా సేమ్ మేము మోసం చేయదలుచుకోలేదని చెప్పి వాళ్ళు కూడా స్పిట్టే తీసుకుంటారు. సిద్ధు, సోనియా వాళ్ళు అదే తీసుకుంటారు. ఇంకా బిట్టు, సంజయ్ వాళ్ళు కూడా సేమ్ స్పిట్టే తీసుకుంటారు అనమాట. అంటే మేము వచ్చిన వాళ్ళని మేము మోసం చేయలేము అనే ఉద్దేశంతోనే వాళ్ళు కూడా అదే తీసుకుంటారు. ఇంకా అందరికీ ఒక గేమ్ అనమాట. అందరికీ ఒకవేళ 10,000 కాయిన్స్ అనేది ఒకటి ఇస్తుంది. ట్రస్ట్ ఆఫ్ కాయిన్స్ ఆఫ్ ట్రస్ట్ అనమాట. ఏమీ లేదు, వీళ్ళకు ఒక్కొక్క మీద పందెం గాయమని చెప్తుంది. ఎవరెవరు గెలుస్తారు ఏంటి వాళ్ళ మీద పందెం గాయమని చెప్తుంది. వీళ్ళంతా వచ్చేసి మాస్టర్ వాళ్ళు మేము 3,000 కాచామని చెప్పి ఒక్కొక్కరి మీద పందెం అయితే కాడుస్తారు. ఇది నేను సోదిలాగా చెప్పను, టకటక లాగేస్తాను, అరగంట గంటలు నేను చెప్పలేను, చిన్న ఛానల్ నాది. ఒక్కొక్కరు ఒక పందెం కాసుకుంటే ఒక్కొక్కరు 3,000 అని చెప్పి అంటారు. మిగతా వాళ్ళు ఖాళీగా ఉన్నారు కదా వాళ్ళని అలాగే ఉంచుకుంటే ఎవరు పరిగెత్తుకొని వచ్చి రోజు తీసుకుంటారో ఆ రోజు తీసుకొని నాకు ఇస్తారు. వాళ్ళ మీద వెయిట్, వాళ్ళ ఎవరికి వద్దనుకుంటున్నారో ఓడిపోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే వెయిట్ పెట్టచ్చు అని చెప్పేసి అయితే శ్రీముఖి అయితే చెప్తుంది అనమాట. ఇంకా చెప్పేసి వాళ్ళందరికీ కాయిన్ ఇచ్చిన తర్వాత అక్కడ మొత్తం వేలాడుతున్నారు పోయేసి. దీంట్లో ఈ అమ్మాయి వచ్చేసి ఆసియా, నటరాజ్ మాస్టరు, పవన్ కళ్యాణ్, బిట్టు, ఈ 4 వేలాడుతూ ఉంటారు. ఇంకా ఫస్ట్ రౌండ్ తోసుకొని వచ్చేసరికి ఫస్ట్ ఎవరు తీసుకుంటారు, శివు తీసుకుంటాడు. అప్పటికి ఎందుకు తోసావు అని చెప్పి అడుగుతున్నసరికి ఏదైనా సరే టాస్క్ అన్నాక లవ్ అండ్ ఫేర్ అని వారే కదా, ఏదైనా సరే గేమ్లో ఏదైనా చేయొచ్చు కదా అని చెప్పి తీసుకొని సిద్ధు ఎందుకు తోసావు అనేసరికి ఏదైనా ఒకటేనమ్మా అని చెప్పేసి అక్కడ ఎవరు తోసారు, అతన్ని భాను తోసాడంట. అంతలో అప్పుడు ఈ అమ్మాయి కామ్గా ఉండొచ్చు కదా, సంధ్య ఎందుకు తోసావు అన్నట్టు మాట్లాడుతుంది. దానికి భానుకి కోపం వస్తుంది, జానుకి, ఇద్దరికి కోపం వస్తుంది. ఏంది నువ్వు మాట్లాడడం, కొంచెం మంచిగా మాట్లాడు అని చెప్పేసి వాళ్ళైతే కొంచెం తిట్టుకుంటూ ఉంటారు. ఇంకా అతను వెళ్ళేసి మాస్టర్కి వచ్చేసి పెడతాడనమాట, వెయిట్ పెడతాడు. వెయిట్ పెట్టిన తర్వాత నీతు అంటుంది అతనికి 300 కాదు 1000 గ్రాములు వెయిట్, 1000 కిలోల వెయిట్ పెట్టినా కూడా అట్లాగే ఉండని చెప్పేసి మాస్టర్కి అయితే చెప్తుంది. ఇంకా మళ్ళీ ఇంకా అట్లా ఆ రౌండ్లో ఇంకా సెకండ్ రౌండ్లో వాళ్ళు తర్వాత ఇంకొక రౌండ్లో వచ్చేసి నూకరాజు తీసుకుంటాడు. ఆ నూకరాజుకి వెళ్ళి బిట్టుకు పెడతాడు. ఇట్లా ఒక్కొక్క రౌండ్ ఒక్కొక్కరు తిరుగుతూ ఉంది. ఇంకొక రౌండ్లో వచ్చేసి ఈ అమ్మాయి తోసుకొని పడిపోతుంది. ఎవరు, సంజయ్. అమ్మాయికి దెబ్బ తగులుతుంది. గేమ్ అంటే తోసుకోకుండా చేయకుండా ఉంటారా, మీరు కూర్చొని సరసాలు ఆడుకోండి అని చెప్పి మనైతే పిలవాలి కదా. గేమ్ అంటే గేమ్ ఆడాలి కదా.
పడితే అరుస్తుంది. ఇంకా తర్వాత అమ్మాయిని తీసుకుపోతుంటారు. అప్పటికి గొడవ పెడతా ఉండేసరికి నువ్వు వెళ్ళి బిట్రుకు పెట్టుకో అని చెప్పనంటాడు. ఇంకా బిట్రుకు పెట్టడానికి వస్తాడు. ఆల్రెడీ బిట్రు పడిపోతాడు. ఇంకా ఆల్రెడీ పెట్టిన వెంటనే బిట్రు ఓడిపోతాడు. ఇంకా సెకండ్ వచ్చేసి మాస్టర్ పడిపోతాడు. ఇంకా మూడోది వచ్చేసి పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోతాడు. లాస్ట్ పెట్టిందబ్బా, భలే పెడుతుంది. ఎంతసేపు ఇలాగే పట్టుకొని ఉండింది, భలే ఉండింది, భలే ఆడింది, ఆడపులిలాగా ఆడింది. ఇంకా శ్రీముఖి కూడా ఆడపులి సూపర్గా ఆడావు అని చెప్పానండి. ఇంకా అయిపోయిన తర్వాత మహేష్ సాండ్రాకే చెప్తుంది, నేను ఒకటి చెప్తున్నాను, ఇప్పుడు మీరు గెస్ట్ చేయండి, ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తాయో చెప్పండి, వాళ్ళకి మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను, ఆ మార్క్స్ అన్ని మీకే వచ్చేస్తాయి, ఈ లోపల ఎవరికి చెప్పమాక అని చెప్పంటుంది. ఇంకా ఆశయ గెలిచిన తర్వాత అమ్మాయికి అయితే 70,000 కాయిన్స్ ఇస్తుంది. ఈ కాయిన్స్ని జాగ్రత్తగా పెట్టుకో అని చెప్తుంది. ఎవరి దగ్గర కాయిన్స్ ఉంటే వాళ్ళు విన్ అయినట్టు, అంటే దొంగతనాలు కూడా చేసుకోవచ్చు అని చెప్పడం అనమాట. రేపు చూద్దాం, అంటే ఈరోజు నైట్ వచ్చేస్తుంది ఎపిసోడ్, అప్పుడు చూద్దాం ఏం దొంగతనాలు జరుగుతాయో ఏం జరుగుతాయో చూస్తాము. షార్ట్ అండ్ స్వీట్గానే చెప్పి అనుకుంటున్నాను. నచ్చినట్టుగా ఉంటే ఒక లైక్ కొట్టి వీడియో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.